మరణాత మరొకసారి మీ ఎదుటకు ఉదయకాలమందు రావడానికి ప్రభు ఇచ్చిన కృప. బాగున్నారా? గతించిన దినాల యందు అనే వాక్యాలు విని మనసును భద్రం చేసుకున్నారా? అయితే ఈరోజు మరొక మనవి, ఓర్పు. మనము కలిగి ఉండవలసింది ఈ దినాల్లో ఓర్పు. పద్మాసు ద్వీపవాసుడైనటువంటి యోహాను అంతము వరకు సహించిన వాడు ధన్యుడు అని సెలవిచ్చిన రీతిగా ప్రభు కాలాంతము వరకు మనకు అప్పగించబడిన పనిలో ఓర్పుతో సాగిపోదాం. ఓర్పు అనగానే మనకు జ్ఞాపకం వచ్చే భక్తుడు యోబు. శ్రమలో యోబు ఎంత ఓర్చుకున్నాడో, యోబు వలె ఓర్చుకుందాం, యోబు వలె నేర్చుకుందాం, యోబు వలె సహిద్దాం, యోబు వలె భరిద్దాం, యోబు వలె దేవుని వైపు నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఓర్పు నేర్పునిస్తుంది. ఓర్పు పరీక్షణ నిరీక్షణ కలుగు చేస్తుంది. గనుక ఓర్చుకున్న యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనము కూడా మనకు వచ్చే శ్రమలు, మనకు కలిగేటువంటి విపత్తులు ఎన్నో పాఠాలు, ఎన్నో గుణపాఠాలు మనకు నేర్పుతున్నాయి. గనుక ఈ అంచకాల అపాయకరమైన దినాల్లో మనకు కావలసిన గొప్ప వరం ఓర్పు అనే వరం. అట్టి ఓర్పును మనము కలిగి మన బిడ్డలకు నేర్పుదాం. సంఘమంతటిలో, సేవంతటిలో, లోకమంతటిలో అట్టి ఓర్పును కలిగి శాంతి సమాధానములతో ముందుకు కొనసాగుదాం. ఓర్పును అనేటువంటి దాని కొరకు ప్రయత్నం చేద్దాం. ప్రభువు మనకిచ్చేటువంటి కృప కొరకు ఎదురు చూద్దాం. అట్టి ఓర్పు వాక్యమైన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. సరే, మంచిది. వాక్యాన్ని విన్నారు, చాలా సంతోషం. ఉదయం లేవగానే మంచము దిగగానే మొదట ప్రార్థన అన్నారు కనుక మన దైవజనుడు సెలవిచ్చిన రీతిగా మరి ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన ద్వారా బలము, శక్తిని పొందుటే కాదు, ఈరోజు మన పనులన్నిటిని కూడా ప్రార్థన సహాయము ద్వారా చక్కబెట్టుకోగలం. ప్రార్థన మానకండి, ప్రార్థన చేయడం మరవకండి. ప్రార్థనయే మన ఊపిరి, ప్రార్థనయే మన శ్వాస, ప్రార్థనయే మన బలం. ప్రార్థన చేసుకుని దైవ దీవెన మెండుగా పొందుదాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.